మీడియా మిత్రులందరికీ కూడా నమస్కారాలు తెలియజేసుకుంటూ, మీ అందరికీ తెలుసు సుమారు 25 రోజులు అయింది అమలాపురం నియోజకవర్గం నుంచి, అలాగే మన ముమ్మిడివారం నియోజకవర్గం నుంచి సుమారు 7 మంది 3వ తారీఖున ఈ బోట్ ఫిషింగ్ కి వెళ్ళడం జరిగింది. కానీ అక్కడి నుంచి వాళ్ళ గురించి ఏ సమాచారం రాకపోవడం వల్ల వాళ్ళు సుమారు 20 రోజుల లోపల వాళ్ళు తిరిగి రావాల్సి ఉంది. కానీ 16-15కి ఎటువంటి వాళ్ళ దగ్గర నుంచి వాళ్ళు రావడానికి కానీ వాళ్ళ నుంచి ఏ కమ్యూనికేషన్ లేని ప్రాంతంలోని వాళ్ళ కుటుంబ సభ్యులు పోలీస్ స్టేషన్కి వచ్చి మా వాళ్ళు ఇప్పుడు దాకా రాలేదని ఒక కంప్లైంట్ ఇచ్చిన తర్వాత ఇమ్మీడియట్ గా 18వ తారీఖుకే కూడా స్వయంగా కోస్ట్ గార్డ్కైనా జిల్లా యంత్రాంగం మొత్తం పూర్తిగా కోస్ట్ గార్డ్కైనా నేవీకైనా అందరికి కూడా సమాచారం ఇవ్వడం జరిగింది. ఇదే విధంగా ఫిషరీస్ డిపార్ట్మెంట్ లేకపోతే ఇక్కడ ఉన్న స్థానిక ఆర్డీఓ అందరూ కూడా అన్ని డిపార్ట్మెంట్స్ ని అలర్ట్ చేస్తూ ఈ బోటు విషయాన్ని కనిపెట్టే విధంగా కూడా చర్యలు తీసుకోమని కూడా చెప్పడం జరిగింది. దీంట్లోని మన ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు, ఉప ముఖ్యమంత్రి వర్యులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు అందరూ కూడా ప్రతిరోజు కూడా దీన్ని మానిటర్ చేసుకుంటూ ఆ టైంలో సెషన్స్ ఉన్న సమయంలోని కూడా మన ఇన్ఛార్జ్ మినిస్టర్ గారు అచ్చెన్నాయుడు గారిని కూడా స్వయంగా మీరు కూడా వెళ్ళి ఇక్కడ స్థానికులు ప్రజల అక్కడ ఉన్న కుటుంబ సభ్యులకి ధైర్యం చెప్పి ఏ విధంగా మనం వీరి గురించి వెతుకున్నామో అన్ని విషయాలు కూడా తెలియచేయమని కూడా వాళ్ళు తెలియచేయడం జరిగింది. వాళ్ళు అసెంబ్లీ సమావేశాలు ఉన్నా సరే వాళ్ళందరూ నేరుగా ఇక్కడికి వచ్చి కుటుంబ సభ్యులందరినీ కలిసి మేము చేసిన ప్రతి కార్యాచరణ అన్నింటినీ కూడా వాళ్ళందరూ తెలియచేసుకుంటూ ప్రభుత్వం కూడా అన్ని విధాలుగా వాళ్ళకి అండగా ఉంటుందని కూడా వాళ్ళకి తెలియచేయడం జరిగింది. దాని తర్వాత అన్ని విధానం మేము అందరూ కూడా ఆలోచించుకుంటూ ఇది రాష్ట్రం కేంద్రం అందరూ కూడా కలిసికట్టుగా దీన్ని ఒక జాయింట్ ఎఫర్ట్ కింద అందరూ కూడా ప్రయత్నాలు పెట్టుకుంటూ అది ఖచ్చితంగా వీరిని వెతికి పెట్టాలని కూడా తెలియచేయడం జరిగింది. దాని తర్వాత మాకు ఆదేశాల మేరకు మేము కూడా ప్రధానమంత్రి గారు నరేంద్ర మోదీ గారు వాళ్ళకి కూడా లేఖ రాయడం కూడా జరిగింది. ఆయన వాళ్ళ ఆఫీస్ నుంచి కూడా సమాచారం వచ్చి ఏం జరిగింది అనే విషయాలు కూడా వాళ్ళు తెలుసుకుని ఖచ్చితంగా నేను ఇవ్వాల్సిన ఆదేశాలు కూడా నేను వాళ్ళు కోస్ట్ గార్డ్ కైనా నేవీ కైనా నేను తెలియచేస్తానని కూడా ఆయన అష్యూరిటీ ఇవ్వడం జరిగింది. అదే విధంగా కూడా మేము డిఫెన్స్ మినిస్టర్ గారు రాజ్నాథ్ సింగ్ గారిని కూడా కలిసినప్పుడు ఆయన కూడా ఇమ్మీడియట్ గా కూడా ఆయన ఇమ్మీడియట్ గా ఈస్టర్న్ అండ్ నార్త్ ఈస్టర్న్ నేవల్ కమాండ్స్ ని కూడా వాళ్ళందరినీ కూడా అలర్ట్ చేసి ఈ బోట్ గురించి ఏ విధంగా అయినా సరే సమాచారం వస్తే అన్ని విధాలుగా జాయింట్ టాస్క్ ఫోర్స్ ని ఆయన ఆదేశాలు చేయడం కూడా జరిగింది. ఇదే కాకుండా మేము అనుకున్నాం, ఎందుకంటే మాకు ఆ నైట్ 17th 18th మాకు వచ్చిన సమాచారం మేరకు ఈ బోట్ అనేది అప్పుడు లాస్ట్ 3వ తారీఖునైతే సుమారు ఇక్కడ మన ఓడరేవు ప్రాంతంలోనే ఉన్నది అని తెలుసుకున్నాక దాన్ని ఇప్పుడు అక్కడి నుంచి 17th వరకు మనం చూస్తే దాని డ్రిఫ్ట్ అనేది కొంచెం ఈ పారదీప్ వరకు వెస్ట్ బెంగాల్ వరకు ఆ విధే ప్రాంతానికి వెళ్ళొచ్చు అని చెప్తే దాని తర్వాత మనము అక్కడ మన మ్యారిటైమ్ మన కేంద్ర మినిస్టర్ లలన్ సింగ్ గారు ఆఫీస్ కూడా తెలియజేస్తూ చుట్టుపక్కల ఉన్న అన్ని రాష్ట్రాలు, ఎందుకంటే మనం ఏం చేస్తామంటే ఇక్కడ ఉన్న ఆంధ్రప్రదేశ్ కోస్ట్ గార్డే కాకుండా ఒడిస్సా, వెస్ట్ బెంగాల్ లేకపోతే ఇంటర్నేషనల్ వాటర్స్లోకి వెళ్ళినప్పుడు మయన్మార్, బంగ్లాదేశ్ వాళ్ళందరికీ కూడా అలర్ట్ చేస్తూ, ఎందుకంటే వీళ్ళు మా అందరికి కూడా ఒక ఇన్ఫర్మేషన్ ఏంటంటే మాకు తెలియచేసింది కొత్త బోట్ అండి, అదే రోజున ఫస్ట్ టైం అది ప్రారంభించుకుంటుంది. దానివల్ల ఖచ్చితంగా ఉండే ఎక్కువ ఇష్యూ అయినా ఉండుంటే ఇంజిన్ ఫెయిలియర్ ఉండే సమాచారం అనేది ఎక్కువగా వాళ్ళందరూ కూడా అంచనా వేయడం జరిగింది. దాని ప్రకారం అన్ని రాష్ట్రాలని చుట్టుపక్కల బే ఆఫ్ బెంగాల్ని పూర్తిగా వీళ్ళని వెతికే విధంగా కూడా చర్యలు తీసుకోవాలని కూడా వీరిద్దరు కేంద్ర మంత్రులు గారు ప్రధాన మంత్రి గారికి కూడా సూచనలు వాళ్ళకి కూడా తెలియజేస్తే వాళ్ళు ఎట్టి పరిస్థితుల్లో మేము అందరికీ కూడా అలర్ట్ చేస్తామని కూడా తెలియజేశారు. అదన్నీ తెలియచేసిన తర్వాత మేము మొన్న మాకు ఒక సమాచారం, ఎందుకంటే అక్కడ వెస్ట్ బెంగాల్లోని మా ఇతరు వీళ్ళు కూడా మన ఎక్స్ ఎయిర్ ఫోర్స్ ఆయన ఇక్కడ ఒక ఈ ఫిషింగ్ బోటింగ్ సర్వీస్ అనేది ఆయన ఉన్నది. సో ఆయన వేటకి వెళ్తున్నప్పుడు ఈ బోటుని చూసి వీళ్ళని ఒకసారి ఏంటిది, ఎందుకంటే మనకి ప్రతి రాష్ట్రంలోని ప్రతి రాష్ట్రం బోట్లు ఒక ప్రత్యేక కలర్స్ ఉంటాయి.
సో వాళ్ళకి ఉన్నది రెడ్ కలర్లో ఉంటే మంది ఎల్లో కలర్ ఉంటుంది. సో ఇది చూసి ఇది మన బోటు కాదు కదా అని చెప్పి వాళ్ళ దగ్గరికి వెళ్ళినప్పుడు వీళ్ళందరినీ చూసి వీళ్ళందరినీ తెలుసుకున్న వెంటనే వెంటనే వాళ్ళు వేటకి వెళ్ళాల్సిన ఉన్న సమయం, కానీ ఇది కాదు, వీళ్ళని వెంటనే వెనక్కి తీసుకెళ్లాలని ఒక బాధ్యత తీసుకుని వాళ్ళందరినీ కూడా వెనక్కి తీసుకురావడం జరిగింది. వాళ్ళందరినీ కూడా నేను ఈరోజు కోరి మీరు ఖచ్చితంగా రావాలి వాళ్ళతో పాటు అని అంటే వాళ్ళు కూడా రావడం జరిగింది. ఎందుకంటే ఇక్కడ ఉన్న కుటుంబ సభ్యులు వాళ్ళు ఏ విధంగా వీళ్ళందరినీ గురించి ఆచి చూస్తున్నారనే ఉద్దేశంతో వాళ్ళందరినీ మనం సత్కరించుకోవాలనే ఉద్దేశంతో వాళ్ళందరినీ రమ్మన్నాం. వాళ్ళందరూ కూడా రావడం జరిగింది. చాలా సంతోషించాం. అదేవిధంగా వీళ్ళందరూ ఈరోజు రావడం మా అందరికీ కూడా చాలా ఆనందంగా ఉంది. మీ అందరికీ ఒక్కటే మేము తెలియజేస్తున్నాం, ఎందుకంటే మాకు తెలిసిన వెంటనే అన్ని విధాలుగా అందరికీ కూడా మనము సమాచారం తెలియజేసి మిమ్మల్ని ఎట్టి పరిస్థితుల్లో మేము మిమ్మల్ని పరిచయం. కానీ మీ అందరినీ ఒక మంచిది, ఎందుకంటే మీరు ఇంజన్ ఆగిపోయిన తర్వాత వాళ్ళందరూ కూడా ఎంత బాధ్యత తీసుకుని, ఎందుకంటే కొంచెం మనం ఉండే సమయం కొంచెం ఎక్కువ, దానివల్ల భోజనాలన్నింటినీ కూడా బాధ్యత తీసుకుంటూ 2 రోజుల పూటకి తినుకుంటూ ఎవరికైనా ఒంట్లో బాగోకపోతే వాళ్ళకి బాధ్యతగా తీసుకుంటూ 7 మంది ఎవ్వరికి ఎటువంటి ఇబ్బంది లేకుండా అందరినీ జాగ్రత్తగా వీళ్ళు వెనక్కి తీసుకొచ్చినందుకు మీ అందరికీ ఎప్పుడు అదే తెలియజేసుకుంటా. కూటమి ప్రభుత్వం ఎట్టి పరిస్థితుల్లో ప్రజలు ఇబ్బంది సమస్యలు ఉన్నప్పుడు అండగా ఉంటుందని మరొకసారి తెలియజేసుకుంటూ, అదేవిధంగా ఈ గత 25 రోజుల్లోని మీ కుటుంబాలని కూడా అన్ని విధాలుగా కూడా ప్రభుత్వం ఏమున్నా సరే దాన్ని ఆదుకోవడం జరుగుతుంది. దాని తర్వాత మీరు ఇప్పుడు ఈ రోజు కుటుంబాలతో మాట్లాడకుండా రానున్న రోజుల్లోని ఏమైనా ఉంటే మేము ఖచ్చితంగా దాన్ని ప్రభుత్వం యంత్రాంగం మేము అన్నింటినీ కూడా మిమ్మల్ని ఆదుకుంటామని కూడా మరొక్కసారి తెలియజేసుకుంటూ సెలవు తీసుకున్నాం. 7 రోజులు ఉన్నామండి. అంటే 2 రోజులకి 3 రోజులకి ఒకసారి కొద్దిగా వండుకొని ఒక గ్లాస్ వేసుకుంటే అందులో గంజి నీళ్ళు కలుపుకుంటే అదే అంత అన్నం వేసుకుంటే కలుపుకుంటే తాగోలు అండి. 7 పాప ముసాత ఉన్నాడండి అతను డ్రైవర్, అతను బాగా నేను ఇష్టపడాడు. అప్పుడు అతనికి కొంత అంత అన్నం ఇచ్చి ఎట్టుకోలేండి, అంటే అతను కొంత బాగోలేండి, మీకు అంత కొంత గంజి తాగోలేండి. మీకు ఎప్పుడైనా అనారోగ్యం చేసిందా? అడిపోం కదండి, మరి అడిపోయాం కదండి. భయపడిపోయారండి, భార్యని పిల్లల్ని లేరండి. ఇప్పుడు అక్కడ కాకినాడ ఆగిపోయారండి. వేరే పోటాడు మమ్మల్ని గుర్తించారా? వేరే పోటాడు మమ్మల్ని గుర్తించండి. వీళ్ళండి ఆ ఊరోళ్ళే మమ్మల్ని సురక్షితంగా తీసుకొచ్చి మమ్మల్ని అక్కడ పెట్టారండి. ఒకసారి వాళ్ళని కూడా అడగండి, వాళ్ళు చేసిన హెల్ప్.